నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పేషెంట్ మృతి చెందాడు. దీంతో పేషెంట్ బంధువులు వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. నగరంలోని గాయత్రి నగర్కు చెందిన బాలరాజ్కు బైక్పై వెళ్తుండగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ ప్రధాన రహదారిపై అతనిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కాలుకు తీవ్రమైన గాయాలు కావడంతో క్షతగాత్రుడు బాలరాజ్ను మొదట కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందించారు. గత 2 వారాలకు చికిత్స పొందిన బాలరాజు గత రాత్రి ఒక్కసారిగా మృతి చెందాడు. వైద్యులు సరైన చికిత్స అందకపోవడం వల్లే పేషెంట్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వైద్యులు నిర్లక్ష్యంతోనే తమ పేషెంట్ మృతి చెందాలని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. 2 వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన కోలుకున్న తర్వాత ఒక్కసారిగా ఎలా మృతి చెందుతాడని వైద్యులపై తీరుపై మండిపడ్డారు. హాస్పిటల్లో ఈరోజు బాలరాజ్ అనే అతను చనిపోవడం జరిగింది. అతను మే 1వ తారీఖు నాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కామారెడ్డి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ లారీ ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోవడం జరిగింది. సో వారు తీసుకొని వచ్చారు మన దగ్గరికి. అండ్ క్రష్ ఇంజరీ అయింది. కాలు మొత్తం పచ్చడిలాగా అయిపోయింది. ఆ పరిస్థితిలో ఇమీడియట్గా ఫస్ట్ 3 వారాలు అవుతుంది. వీళ్ళు డాక్టర్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఫోన్ చేసి కూడా రెస్పాన్స్ ఇస్తలేరు, టైంకి వస్తలేరు. టైంకు రాక నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? టైంకి మందులు